ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారములు. శరత్ విద్యాటెక్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు పిఎంశ్రీ యాప్ సంబంధించి ఎస్టిమేషన్ని, స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ ఎస్టిమేషన్ ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు పిఎం శ్రీ సమగ్ర శిక్ష యాప్ని ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ యూజర్ ఐడి వచ్చి మీకు అలాట్ చేసినటువంటి యూజర్ ఐడిని టైప్ చేయండి. తర్వాత పాస్వర్డ్ని PMShree@2024 టైప్ చేయండి, పి క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ క్యాప్చా కోడ్ని ఇవ్వండి. సబ్మిట్ చేస్తున్నాం. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ వరుసగా క్యాప్చర్ ఓచర్ బిల్, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్, పిఎంశ్రీ, కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్, కేజీబీవి, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జెస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూటిలైజేషన్ గ్రాంట్, అదర్ గ్రాంట్స్, నెక్స్ట్ స్కూల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పెండిచర్ ట్రాకర్, సాచురేషన్ ఇండికేటర్, ఇలా మనకు ట్యాబ్స్ కనిపిస్తాయి. ఈ ట్యాబ్స్లో మనకు మూడవ ట్యాబ్ అయినటువంటి కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫైనాన్షియల్ ఇయర్ అని చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్టిమేషన్ని జనరేట్ చేయాలి. ఎస్టిమేషన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ అలాటెడ్ గ్రాంట్ 10,000 రూపీస్, ఎస్టిమేషన్ గ్రాంట్ జనరేటెడ్ అమౌంట్ 0, బ్యాలెన్స్ టు బి జనరేటెడ్ 10,000 ఇలా చూపిస్తుంది. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అని వస్తుంది. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆల్రెడీ మన గవర్నమెంటే పే చేస్తుంది కాబట్టి మీరు అందులో ఫీడ్ చేయని అవసరం లేదు. స్టేషనరీ సంబంధించి మనము ఇక్కడ ఫీడ్ చేయాల్సి ఉంటుంది. చాక్ పీసెస్, ఎన్ బాక్సెస్, దాని అమౌంట్ ఎంత, అదేవిధంగా డస్టర్స్, నంబర్ ఆఫ్ డస్టర్స్ యూటిలైజ్డ్ అనేది అక్కడ క్వాంటిటీని, నంబర్ని ఫీడ్ చేయాలి. అదేవిధంగా దాని పక్కన అమౌంట్ని ఫీడ్ చేయాలి. అదేవిధంగా చార్ట్స్, నంబర్ ఆఫ్ చార్ట్స్ ఎన్ని యూటిలైజ్ చేసాం, దానికి సంబంధించినటువంటి అమౌంట్ను మనం అక్కడ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీఎల్ఎం సంబంధించినటువంటి ఎన్ని క్వాంటిటీ వాడాం, నంబర్ ఆఫ్ టీఎల్ఎంస్ వాడాం, అందులో దానికి ఖర్చు అయినటువంటి అమౌంట్ ఎంత పక్కన వేయాలి. అదేవిధంగా రిజిస్టర్ అండ్ రికార్డ్స్ ఇన్ రిజిస్టర్స్ వచ్చిన తర్వాత మనకు టీచర్స్ రిజిస్టర్, స్టూడెంట్స్ రిజిస్టర్, నెక్స్ట్ సిసి రిజిస్టర్, ఇలా అనేక రకాల రిజిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిజిస్టర్స్ ఎన్ని రిజిస్టర్ చేసాం, దాని యొక్క కాస్ట్ ఎంత, అమౌంట్ ఎంత అని ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ సంబంధించినటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించి ఇక్కడ క్వాంటిటీ వేయాల్సి ఉంటుంది, దాని పక్కన అమౌంట్ వేయాల్సి ఉంటుంది. రిపేర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్, బిల్డింగ్స్, ఎంటర్ క్వాంటిటీ, అమౌంట్ వేయాల్సి ఉంటుంది. అది స్వచ్ఛత సంబంధించినటువంటి ఇవన్నీ స్వీపర్సు, ఇలా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. క్లీనినెస్, టాయిలెట్స్, నంబర్స్, ఇక్కడ 10% నుంచి 20% వరకు స్వచ్ఛత ప్రోగ్రామ్కి మన ఇచ్చినటువంటి గ్రాంట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైజీన్కి సంబంధించినటువంటి క్వాంటిటీ కూడా వేయాలి, దాని అమౌంట్ ఒకటి వేయాల్సి ఉంటుంది. ఈవెంట్ సెలబ్రేషన్ సంబంధించి మనకు స్కూల్ లెవెల్లో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, మ్యాథ్స్ డే కావచ్చు, సైన్స్ డే కావచ్చు, యాన్యువల్ డే కావచ్చు, ఇలా మరి ముఖ్యంగా
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా పీటీఎం సంబంధించి ప్రతిష్టాత్మక తీసుకుంది కాబట్టి పీటీఎంకి ఎంత ఖర్చు పెట్టామన్నది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ డేకి ఎంత ఖర్చు చేసాం, ఇండిపెండెన్స్ డేకి మనకు ఇచ్చినటువంటి 10,000లోనే మన మొత్తం ఈ అమౌంట్ సరిపోవాలి. టోటల్ అమౌంట్కి లాస్ట్ టాలీ కావాలన్నమాట. అందుకని ఇండిపెండెన్స్ డేకి ఎంత ఖర్చు చేయాలి, అదేవిధంగా రిపబ్లిక్ డేకి ఎంత ఖర్చు చేయాలి, అదేవిధంగా ఒకవేళ ఆ స్కూల్లో మ్యాథ్స్ డే జరిగి ఉంటే మ్యాథ్స్ డే సంబంధించి ఎంత ఖర్చు చేయాలి, అదేవిధంగా యాన్యువల్ డేకి సంబంధించినటువంటి అంటే మనకు యానివర్సరీ జరుపుకుంటాం కదా ప్రతి సంవత్సరం, దానికి ఎంత మనం ఖర్చు చేసి ఉంటాం, దానికి అమౌంట్ ఎంత అనేది మనం అక్కడ వేయాల్సి ఉంటుంది. మెగా పేటీఎంకి సంబంధించి కూడా 20% అమౌంట్ని ఖర్చు చేయమని ప్రభుత్వం వారు నిర్దేశించి ఉన్నారు. సో అదే అమౌంట్ని మనం అక్కడ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ సంబంధించి కన్జ్యూమబుల్స్ సంబంధించి ఎంటర్ క్వాంటిటీ దాని యొక్క అమౌంట్, ప్లే మెటీరియల్ సంబంధించి దాని యొక్క క్వాంటిటీ దాని అమౌంట్, అదేవిధంగా గేమ్ సంబంధించి దాని క్వాంటిటీ నంబరు దానికి సంబంధించినటువంటి అమౌంట్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి నా నంబరు దాని యొక్క అమౌంట్, ఇవన్నీ కూడా మనకు వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టీచింగ్ ఎయిడ్స్ సంబంధించి కూడా క్వాంటిటీ దాని యొక్క అమౌంట్, ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి గ్రాంట్కి మాత్రం సరిపోవాలి. ఇక్కడ ఇట్లా సరిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం మనము ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి మనము చూద్దాం మనం ఎలా ఒకసారి మనం చాక్ పీస్ సంబంధించి ఒక బాక్స్ వచ్చి మనకు 20 రూపీస్ ఉంటుంది. ఒక 10 బాక్సులు వాడామనుకోండి, ఆ 10 బాక్సులకు సంబంధించి అమౌంట్ మనం అక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకే, అట్లా వేసిన తర్వాత సపోజ్ మనకు 20 బాక్సులు కావాలనుకోండి, 20 బాక్సులు, ఒక్కొక్క బాక్స్ వచ్చి 20 రూపీస్ లెక్కన 400 రూపీస్ అక్కడ వేస్తాం. అదేవిధంగా డస్టర్ వచ్చి ఒక 30 రూపీస్ లేదా 40 రూపీస్ ఉంటుంది. దాన్ని 40 రూపీస్ కాబట్టి ఒక 6 డస్టర్లు వాడతాం కాబట్టి 6 డస్టర్లు కానీ లేకపోతే 8 డస్టర్లు కానీ మనము అక్కడ వేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ని మనము అక్కడ ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు 40 రూపీస్ చాక్స్ దాని యొక్క అమౌంట్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ కూడా ఒక 400. అదేవిధంగా చార్ట్స్ సంబంధించి చార్ట్స్ వాడాం, ఒక 20 చార్ట్లు వాడామనుకోండి 400. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి ఒక 10 వాడామనుకోండి నెక్స్ట్ రిజిస్టర్ సంబంధించి ఒక 5 రిజిస్టర్లు 500. అదేవిధంగా యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించి 500. అదేవిధంగా రిపేర్స్ అండ్ ఎగ్జిస్టింగ్స్ వచ్చి ఒక 5 వేసామనుకోండి, ఇక్కడ 500. నెక్స్ట్ స్వచ్ఛతకు సంబంధించి స్వీపర్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ 8 వేసామనుకోండి 800. నెక్స్ట్ హైజీన్ సంబంధించి 5 వేసామనుకోండి 500. ఇట్లా మనకు ఈవెంట్ సెలబ్రేషన్స్కి వచ్చిన తర్వాత ఈవెంట్ సెలబ్రేషన్స్లో ఇక్కడ 1500 రూపీస్ 1500 రూపీస్ నోట్ చేస్తాం. అదేవిధంగా రిపబ్లిక్కి సంబంధించి 1500 నోట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా యాన్యువల్ డేకి సంబంధించి ఒక 1000 రూపీస్ ఫీడ్ చేస్తాం. మెగా పీటీఎం సంబంధించి మనము ఒక 2 మెగా పేటిఎంలు కాబట్టి 2 మెగా పేటిఎమ్స్ 1000 రూపీస్ మనం ఫీడ్ చేస్తాం.
ఇలా ఫీడ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 10,000 టాలీ అయిపోయింది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనము స్టేషనరీ సంబంధించి మనము ఏదో ఒక రిజిస్టర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ని మనము తీసుకొని ఇక్కడ మనము ఏదో ఒక రిజిస్టర్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ సంబంధించి స్టేషనరీ సంబంధించి రిజిస్టర్ని ఫోటో తీస్తున్నాను. ఏదో ఒక రిజిస్టర్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అవుతుంది. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇలా డీటెయిల్స్ సబ్మిట్ అయిపోయినాయి. లోడ్ అవుతుంది. ఇక్కడ ఎస్టిమేషన్ని జనరేట్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ మనము ఈ కాపీని ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద ఎస్ఎంసి సభ్యుల యొక్క చైర్మన్ సంతకం, వైస్ చైర్మన్ సంతకం, అదేవిధంగా సభ్యుల సంతకం చేసి హెడ్ మాస్టర్ సంతకం చేసి మళ్ళీ దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా అప్లోడ్ చేసే ముందు మనం దాన్ని స్కాన్ చేసుకొని తర్వాత మనకు పాత్రలో ఉంచుకొని మొబైల్ పాత్రలో ఉంచుకొని ఇక్కడ అప్లోడ్ ఎస్టిమేటెడ్ ఐడి ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాట్ అప్లోడ్ అని ఉంది. అంటే నేను సైన్ కాపీ సైన్ చేయలేదు కాబట్టి సైన్డ్ కాపీ స్టేటస్ నాట్ అప్లోడ్ అంటుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద సంతకం చేయించి ఎస్ఎంసి సభ్యుల సంతకాలు, అది చైర్మన్ సంతకం, అదేవిధంగా రైట్ సైడ్ కార్నర్లో బిలో ద రైట్ సైడ్ కార్నర్లో హెడ్ మాస్టర్ సంతకం చేసి స్టాంప్ వేసి దాన్ని స్కాన్ చేసి పాత్రలో ప్రిజర్వ్ చేసి మళ్ళా దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము పిఎంసి యాప్ సంబంధించి మనము ఈ విధంగా అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో డేటా సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంతటితో పిఎంసి యొక్క అప్లోడ్ పూర్తవుతుంది. దీన్ని మన ఇక్కడ బ్రౌజ్ సైన్డ్ కాపీ అని వస్తుంది. ఈ బ్రౌజ్ సైన్డ్ కాపీలో దీన్ని క్లిక్ చేసినట్లయితే పాత్ అడుగుతుంది. ఆ పాత్రలోకి వెళ్ళి మనం దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము పిఎంశ్రీకి సంబంధించి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరత్ విద్యా టెక్ ఛానల్ని సపోర్ట్ చేయండి.